అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉపపీడనం వల్ల గడిచిన 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల ఎడదవోలు మండలంలో ఉన్నటువంటి కంసాలపాలెం, సింగవరం, రావిమెట్ల గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితిని చూడడానికి నేను, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఊరుపు శేషారావు గారు పర్యటిస్తున్నాం. ఇక్కడ చూస్తుంటే చాలా ప్రమాదకరంగా నీళ్లు రావడం మాత్రమే కాకుండా ఏవైతే ఇప్పుడిప్పుడే ఒక 4 రోజులుగా పంటలు వేసుకుని వాటిని సాగు చేసుకుంటున్న రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. ఒక అంచనా ప్రకారం ఈ మండలంలో రమారమి 16,000 ఎకరాల పంట వరి పంట సాగు ఉంటే అందులో 13,000 ఎకరాల వరకు ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటిది ఒక అంచనా. ఈ సందర్భంగా రైతు ఇప్పుడిప్పుడే పెట్టుబడులు పెట్టుకుని 20,000 దాకా ఎకరానికి పెట్టుబడి పెట్టి ఇప్పుడు అంతా నీట మునిగిపోయిన సందర్భంలో బాధపడుతున్నాడు. రైతులు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత గుర్తెరిగిన ప్రభుత్వం కనుక వెంటనే నేను శేషారావు గారు రావడం జరిగింది. ఇవన్నీ చూస్తున్నాం. తప్పనిసరిగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం. వారికి ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలని, వారికి కేవలం సీడ్ సబ్సిడీ మాత్రమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఎకరాకి 6,000 రూపాయలు వస్తుంది. కనీసం రైతు తన పెట్టుబడి కొంత భాగమైనా సరే వచ్చేదానికి అవకాశం ఉంటుంది కనుక మనం ఈ సమయంలో ఆదుకోవాలి రైతులు అనేటువంటి పార్టీ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా రైతులకి ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి వారు కొంచెం చేరుకునేలాగా కూడుకునేలాగా ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు దీనికి ఈ మోడర్నైజేషన్ స్కీమ్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం అనమాట. ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వకపోతే ప్రతి సీజన్లోనూ ఈ రకంగానే వస్తుంది. ఈ వర్షాల వల్ల, అల్పపీడనం వల్ల, లేకపోతే ఇతరత్ర ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదో రకంగా రైతు నష్టపోయేటువంటి పరిస్థితి నుంచి గట్టెక్కించాలంటే ఒక పక్కన ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సబ్సిడీ ఇన్పుట్లు, అదే ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా ఇతరత్ర రైతు సపోర్ట్ చేసేటువంటి మద్దతు ధర, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నీటి తీరువ విషయంలో, అయితే నీరు పారుదల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దానికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా దృష్టి పెడతాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఈ రకమైనటువంటి శాశ్వత పరిష్కారాల మీద ఒక్కరోజు కూడా ఆలోచన చేసిన పాప అనుకోవాలి. కనీసం ఇలాంటి ఇన్పుట్ సబ్సిడీలు ఇప్పించేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి ప్రభుత్వం కనుక ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా దీని మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు కలెక్టర్లందరికీ కూడా ముఖ్యమంత్రి గారి వల్ల ఆయన టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టారు. ఆ టెలికాన్ఫరెన్స్లో కూడా విషయాలు చెప్తారు. దాంతోపాటు రాబోయే రోజుల్లో మోడర్నైజేషన్ స్కీమ్ కింద దీన్ని పూర్తిగా ఏటిగట్టు దాన్ని పటిష్టపరచడం, తద్వారా గళ్ళు పడకుండా ఆపడం. గండి పడింది, అందువల్ల ఈ వాటర్ అంతా పట్టుకొచ్చిందని చెప్తున్నారు ఇక్కడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.